వెల్కమ్ టు టాలీవుడ్ హంగామా. అయితే ఇప్పుడు చూసినట్టయితే మన ప్యారడైజ్ మూవీలో విలన్గా నటించబోతున్నాడు మన మోహన్ బాబు గారు. ఒక హీరోకి సరైన విలన్ ఉంటేనే ఆ సినిమా ఎంత హిట్ అవుతుందో మనకు తెలుస్తుంది. ప్రస్తుతం నాని గారు నటించబోయే ఈ మూవీలో మోహన్ బాబు విలన్ అంటే ప్రతి ఒక్కరూ ఎంతో ఆశ్చర్యంగా గురవుతున్నారు. ప్రస్తుతం మోహన్ బాబు గారు అయితే ఇంతకుముందు తన కుమారుడైన మంచు విష్ణు మూవీలో నటించారు, భక్త కన్నప్ప మూవీలో. అయితే ఇప్పుడు మాత్రం ప్యారడైజ్ మూవీ నాని గారి మూవీలో మాత్రం ప్రజెంట్గా విలన్ రోల్లో నటించబోతున్నారనే విషయం మాత్రం హాట్ టాపిక్గా మారింది. మోహన్ బాబు గారు ఇంతకుముందు చూసినట్టయితే కలెక్షన్ కింగ్ అనే బిరుదుతో సంపాదించి ప్రతి ఒక్క మూవీ అనేది హిట్గా మారింది. తన యాక్టింగ్ అనేది చాలామంది ఫిదా అవుతారు, కానీ అతను ఏ హీరో రోల్ చూసినా కానీ హిట్ అయిన మూవీసే చాలా ఉన్నాయి. కానీ ప్రజెంట్ ఒక వ్యతిరేకమైన విలన్ రోల్లో చేయబోతున్నారు. ఇలాగే జగపతి బాబు గారు చేసి హిట్ అయ్యారు. ప్రజెంట్ చాలా సీనియర్ యాక్టర్స్ కూడా విలన్ రోల్లో చేయబోతున్నారు. మొన్న రీసెంట్గా చూసినట్టయితే నాగార్జున కూడా విలన్ రోల్లో చేసి చాలా హిట్ సంపాదించారు. కానీ ఇప్పుడు మోహన్ బాబు గారికి తన కెరీర్కి ఇది బెస్ట్ ఇంపార్టెంట్ అవుతా లేదా చూద్దాం. అయితే ప్రజెంట్ ఈ ప్యారడైజ్ మూవీ అనేది ఎంతో ఆశలు పెట్టుకున్నారు. నాని గారు ఏ మూవీ తీసినా చాలా హిట్గా మారుతుంది. తన కథనాంతరం ఎంచుకోవడంలో చాలా అద్భుతంగా ఉంటుంది. హీరో వచ్చేసి చాలా అద్భుతంగా ఉంటుంది. తన హీరో విలన్ కాకుండా ఆ విలన్ వచ్చే విలన్ కూడా కాంపిటీషన్ ఉంటుంది. హీరో అనేది మూవీ అనేది చూడబుద్ధి అవుతుంది. అయితే మోహన్ బాబు గారి మూవీ అయితే ఎలా ఉంటుందో, ఈ విలన్గా నటించబోతున్నారనేది హాట్ టాపిక్గా మారింది. తను విలన్గా ఉంటే మాత్రం బుజ్జిగాడు సినిమా చూసినట్టయితే ప్రభాస్తో విలన్గా ఉండి చాలా అద్భుతంగా నటించారనే విషయం మనకు తెలుస్తుంది. సో ఈ విధంగా నాని గారి మూవీలో నటించబోతున్నారని తెలిసింది. అయితే ఎలా ఉంటుందో చూద్దాం.